ఘనత మహిమ ప్రభావములు మన యేసయ్యకే చెందునుగాక. ఆమేన్. కల్వారి గిరిలో నా సిల్వాలో శ్రీ యేసు పలు బాధలుందెను, ఘోర బాధలు పొందెను. కల్వారి గిరిలో నా సిల్వాలో శ్రీ యేసు పలు బాధలుందెను, ఘోర బాధలు పొందెను. నీ కోసమే, అది నా కోసమే, నీ కోసమే, అది నా కోసమే. కల్వారి గిరిలో నా సిల్వాలో శ్రీ యేసు పలు బాధలుందెను, ఘోర బాధలు పొందెను. దారాగ రక్తంబు కారి దాముదామనెను, దారాగ రక్తంబు కారి దాముదామనెను. పారబోయబడి పాపంబుగా చేయబడి, పారబోయబడి పాపంబుగా చేయబడి, నీ కోసమే, అది నా కోసమే, నీ కోసమే, అది నా కోసమే. రండి, దేవుని యొక్క గ్రంథములో నుండి సిలువ ధ్యాన కూడికలలో 5వ రోజు ధ్యానము కొరకై మత్తయి సువార్తలో నుండి 21వ అధ్యాయము 23, 24 వచనాలను ధ్యానం చేద్దాం. 21వ అధ్యాయము 23, 24 వచనాలు. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు, ఈ అధికారం ఎవడు నీకిచ్చెనని అడుగగా. చాలు, చదవబడిన లేఖనాన్ని ప్రభువు మన కొరకు దీవించునుగాక. ఈరోజు మన అంశం ఏమిటి అనంటే సార్వభౌముడు. మన అంశం పేరేంటమ్మా? సార్వభౌముడు అంటే సర్వాధికారము కలిగినటువంటి వాడు. ఇక్కడ మనం ఏం చదువుతూ ఉన్నాము అనంటే యేసు యొక్క అధికారమును ప్రశ్నించిన ప్రధాన యాజకులను గూర్చి మనం చదువుతూ ఉన్నాం. ప్రధాన యాజకులతో పాటు పెద్దలు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయన అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతూ ఉన్నారు? ఏ అధికారము వలన నువ్వు ఈ కార్యాలు చేస్తూ ఉన్నారు అంటే సార్వభౌముడు అనే మాటకు అర్థం సర్వాధికారము కలిగిన వాడు. ఎందుగలడు అందు లేడు వలదు సందేహము అంటూ ఉంటారు, ఎందెందు వెతికినా అందందు ఉండు అంటూ ఉంటారు. కాబట్టి ఆయన సార్వభౌముడు, సర్వాధికారము కలిగినటువంటి వాడు, సర్వాధికారం, అన్నింటిపై అధికారం కలిగినటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు ప్రధాన యాజకులు పెద్దలు యేసును అడిగినటువంటి ప్రశ్న ఏమడుగుతా ఉన్నారు? 2 ప్రశ్నలు చదవండి. 2 ప్రశ్నలు. మొదటిది, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? మొదటిది ఏంటంట? ఏ అధికారము వలన ఈ కార్యములు నీవు చేయుచున్నావు? రెండవ ప్రశ్న, ఈ అధికారం ఎవరు నీకు ఇచ్చారు? ప్రియులారా, కొంచెం హాస్యాస్పదముగా ఉంది కదా.
సర్వాధికారం కలిగినటువంటి వానిని ఎవరైనా ప్రశ్నించగలుగుతారా? అన్నిటికంటే పై స్థాయిలో ఉన్నటువంటి వానిని ఎవరైనా ప్రశ్నించగలుగుతారా? కానీ ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎవరు? ప్రధాన యాజకులు. ఎవరు? పెద్దలు. ఏమని అడుగుతూ ఉన్నారు? ఏ అధికారం వలన నువ్వు ఈ కార్యాలు చేస్తూ ఉన్నావు? రెండోది, ఈ అధికారము నీకెవరిచ్చారు? మనం ఆలోచన చేస్తే అసలు అక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రధాన యాజకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ఆయనను ఈ ప్రశ్న వేయడానికి కారణం ఏమిటి? యేసు చేసినటువంటి కార్యాలు ఏమిటి? రెండు మాటలు జాగ్రత్తగా వినండి. వారు ఈ ప్రశ్న వేయడానికి ఆయన అక్కడ ఏం చేశారు? ఆయన చేసినటువంటి కార్యము ఏమిటి? ఆయన చేసిన పని ఏమిటి అని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చదువుతూ ఉన్నాము, మందిరమును శుద్ధి చేయుట. ఏం చేశారట? దేవాలయమును శుద్ధి చేయుట. 14వ వచనంలో చదువుతున్నాము, కుంటివారిని గుడ్డివారిని దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచారు. వినండి, ఇప్పుడు ప్రశ్నించడానికి కారణం ఏంటి? ఆయన చేసినటువంటి పని ఏంటి అని అంటే, ఆయన చేసినటువంటి పని మొదటిది దేవాలయమును శుద్ధి చేయుట. రెండోది, అక్కడ ఉన్నటువంటి బలహీనులైనటువంటి వారిని, రోగులు కావచ్చు, గుడ్డివారు, కుంటివారు, మగవారు, ఉచకాలు చేతులు కలిగిన వారు, పక్షవాయువు కలిగినటువంటి వారు, ప్రియులారా, అందరినీ కూడా ఆయన బాగు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇది ప్రశ్నించవలసినటువంటి అంత విషయమేమీ కాదే. కానీ ఎందుకు వారు ప్రశ్నించవలసి వచ్చింది? ఎందుకు వారు ప్రశ్నించారు అని గనక ఆలోచన చేస్తే, ఆధిపత్యం కోసం. అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు ఉన్నారే, అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉన్నారే, వారేమనుకుంటున్నారు అని అంటే, ఏదైనా చెయ్యాలి అని అంటే వారే చెయ్యాలి, ఏదైనా చెయ్యాలి అని అంటే వారే చెయ్యాలి. ఇప్పుడు అక్కడ కుమారుడైన క్రీస్తు ప్రభు వారు చేసిన కార్యాలు వారికి ఇబ్బంది కలిగించేదిగా ఉన్నాయి. క్రీస్తు చేసిన కార్యాలు ప్రియులారా అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలకు, అక్కడ ఉన్నటువంటి ఆ అధికారులకు కొంచెం ఇబ్బంది కలిగించేదిగా ఉంటూ ఉన్నాయి. ఆయన ఏం చేశారు అని అంటే, ప్రియులారా గుడ్డివారిని, ప్రియులారా కుంటివారిని, మగవారిని ఆయన బాగు చేశాడు. అంటే మనం చదువుతూ ఉన్నాము, అక్కడ ఉన్నటువంటి వారితో ఆ అధికారులు రాజ్యం ఏలుతున్నారు అన్న మాట. ఇంకొక మాట మనం ఆలోచన చేస్తే, ఎందుకు యేసు ప్రభుని అడ్డుకుంటున్నారు అని అంటే 23వ వచనంలో మరోసారి చదువుదాము. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు? చూడండి, ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలో బోధించుచుండగా, యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలో అద్భుతాలు చేస్తూ ఉండగా, ప్రియులారా వాస్తవమైనటువంటి విషయాలు ప్రజలకు అర్థమవుతూ ఉన్నాయి. వాస్తవమైన విషయాలు ప్రజలు ఎక్కడ అర్థం చేసుకుంటారో అనే భయంతో వారు యేసు ప్రభుని ఎదురిస్తూ ఉన్నారు, యేసు ప్రభును ప్రశ్నిస్తూ ఉన్నారు. యేసు ప్రభుతో అంటున్నారు, నీకు ఈ అధికారం లేదు. యేసు ప్రభుతో అంటున్నారు, మేము ప్రధాన యాజకులం, మేము ప్రజల పెద్దలం, ఏదైనా చేస్తే మేమే చెయ్యాలి, ఏదైనా చేస్తే మేమే చెయ్యాలి తప్ప నీవు చెయ్యకూడదు, చేయడానికి నీకు అధికారము లేదు అని చెప్పి ప్రియులారా వారు ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొంచెం మనం ముందుకెళ్ళి మనం ఆలోచన చేసినట్లయితే, యేసుకు వాళ్ళు అడిగినట్లుగా నీకు ఈ అధికారం ఎవడిచ్చాడని అడిగారు కదా.
నీకు ఈ అధికారం ఎక్కడి నుండి వచ్చింది అని అడిగారు కదా. నిజంగా ఇప్పుడు యేసుకి ఎవరు ఈ అధికారం ఇచ్చారు? తండ్రి అయిన కుమారుడైన క్రీస్తు ప్రభు వారికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ అధికారం అని కనుక ఆలోచన చేస్తే, అసలు ఆయనకి వేటి మీద అధికారం ఉంది అని మనం ఆలోచన చేస్తే ఒక మాటలో మనం చెప్పొచ్చు, సృష్టి మీద ఆయనకి అధికారం ఉంది. కానీ లేఖనాల ఆధారంగా మనం చెప్పాలన్నమాట కదా, నోటి మాట కాదు, లేఖనాల ఆధారంగా చెప్పాలి. ఆయనకి అధికారం ఉంది. ఆయన శిష్యులతో కలిసి దోణిలో వెళ్తూ ఉన్నప్పుడు తుఫాను వచ్చింది. ఆయన నోటి మాట పలికాడు, తుఫాను ఆగింది కదమ్మా. ఆయన నోటి మాట పలికాడు, ప్రియులారా, గుడ్డివారు, కుంటివారు, గుడ్డివారు, మోగువారు బాగుపడ్డాను. ఆయన నోటిలో ఉన్నటువంటి ఉమ్ముని నేల మీద వేసి బురద చేసి కళ్ళ మీద పామారు, స్వస్థత కలిగింది. అంటే ఒకటి, సమస్తమైనటువంటి అధికారము ఉంది. రెండు, సమస్తము మీద అధికారం ఉంది. అయితే వాళ్ళు అడిగారు కాబట్టి ఈ అధికారం నీకు ఎక్కడి నుంచి వచ్చింది, నీకు వేటిపై అధికారం ఉంది అని అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా మనం ఆలోచన చేస్తే చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనములో ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వినండి, ఎక్కడుంది ఆయనకి అధికారం అంటే భూమి మీద మాత్రమే కాదు, పరలోకములో కూడా ఆయనకి అధికారం ఉంది. పరలోకములో మాత్రమే కాదు, భూమి మీద కూడా అధికారం ఉంది. ఎలాంటి అధికారం అని అంటే సర్వాధికారము, అంటే అన్ని శక్తుల మీద అధికారము, దెయ్యముల మీద అధికారము, మనుష్యుల మీద అధికారము, సృష్టి మీద అధికారము. ప్రియులారా, మనము చూస్తూ ఉన్నాం. అందుకే కుమారుడైన క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు ఈ అధికారం అంటే ఆయన అంటా ఉన్నాడు, అది పరలోకము నుండి వచ్చింది, అది పరలోకము నుండి వచ్చింది. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఉన్నది అనే మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో 17వ అధ్యాయము 2వ వచనాన్ని చదివితే ఇలాగ వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం, నీ కుమారుని మహిమపరచుము, నీవు నీ కుమారునికిచ్చిన వారందరికి ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరులు మీదను ఆయనకు, చూడండి, సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చి తిని. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అధికారం అంటే పరలోకం నుండి వచ్చింది. ఎంత శక్తి అంటే, ఎంత అధికారం అని అంటే ప్రియులారా, సర్వ శరీరుల మీద. వింటున్నారా? సర్వ శరీరుల మీద అంటే ఈ మాట చదివితే మనుషుల మీదైనా అధికారం అనుకుంటారేమో, కాదు. ప్రియులారా, పంచభూతముల మీద, సర్వ సృష్టి మీద. పేతురు మహాశయుడు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి పత్రికలో పేతురు మహాశయుడు మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని చదివితే, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై. చూడండి ఎలాంటి అధికారం అంటండి, ఈ దూతల మీద, ప్రియులారా, పంచభూతముల మీద, దెయ్యపు శక్తుల మీద, ప్రియులారా, పరలోకములో కూడా ఆయన అధికారము కలిగినటువంటి వాడు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ప్రియులారా, ఆయన చేయనది మనం జరిగించాలి, ఆయన చెప్పినది మనం జరిగించాలి, నెరవేర్చాలి. ఆయన ప్రశ్నించడానికి సరిపోము మనం.
కానీ అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు పెద్దలు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం, ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం అని అడుగుతూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నాడు, దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీద కూడా ఆయనకు అధికారం ఉంది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ముగించడానికి ముందు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఆయన అధికారమును ప్రశ్నించే వారంగా మనం ఉండకూడదు. ఆయన అధికారమును మనం ఒప్పుకోవాలి. ఆయన చేయనది మనం అంగీకరించాలి. ఎందుకంటే ఆయన చేసేది తండ్రి యొక్క చిత్తము చొప్పున ఆయన చేస్తాడు. ఆయన జరిగించేది తండ్రి యొక్క ఆజ్ఞ వలన మాత్రమే జరిగిస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ప్రియులారా మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 22వ వచనం మనం చదివితే ఆయన సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, ఎంత అధికారము కలిగిన వాడు అని అంటే సమస్తము కూడా ఆయన పాదముల క్రింద ఉంచదగినటువంటి అధికారము కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ రాత్రి లేక ఈ ఉదయం లేక ఈ సమయంలో నేను ప్రకటించు ప్రభు ఎలాంటి వాడంటే సార్వభౌముడు, సర్వాధికారము కలిగిన వాడు, ఆ సమస్తము మీద అధికారము కలిగిన వాడు. ఆయన మాత్రమే ప్రభు, ఆయన మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆయన మాత్రమే నీ కొరకు రక్తము కార్చినవాడు, ఆయన మాత్రమే నీ కొరకు శిలువ మీద వేలాడదీయబడినవాడు, ఆయన మాత్రమే నీ కొరకు పంచగాయాలు పొందినవాడు, దేహమంతా గాయాలు పొందినవాడు. మరి గాయాలు ఆయన పొంది నీ కొరకు రక్తమును ధారబోసినటువంటి వాడు, నీ కొరకు ప్రాణ త్యాగము చేసిన వాడు. ఆయన సార్వభౌముడు, ఆయన మాత్రమే ప్రపంచమును స్థాపించగలిగిన వాడు, ఆయన మాత్రమే నీతి న్యాయములను జరిగించగలిగిన వాడు, ఆయన మాత్రమే నిన్ను నిత్య జీవమునకు నడిపించగలిగినటువంటి వాడు. కాబట్టి ఈ సమయంలో ఆయన ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, నేనే సార్వభౌముడను, నేను మాత్రమే మరణమును జీవమును ప్రకటించగలిగిన వాడను. అందుకే ఆయన అంటున్నాడు, ఏం కావాలో కోరుకో, మరణమా జీవమా, మేలా కీడా. తల వంచండి, కన్నులు మూయండి, ఒక నిమిషం మనం ఆలోచన చేద్దాం. ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, నేనే సార్వభౌముడను. మరి నీ అభిప్రాయం, నీ ఉద్దేశం ఎలా ఉంది? ఒకసారి ఆలోచన చేయి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గరుడైన మా ప్రభువా, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. మీరు మాతో స్పష్టంగా మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. మీరు మాత్రమే సార్వభౌముడు, మీరు మాత్రమే సర్వాధికారము కలిగినటువంటి వాడు అని చెప్పి మీరు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. విన్న వర్తమానము మా అందరినీ ఆలోచింపచేసేదిగా ఉండాను, కృప చేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.